जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఆర్ఆర్ క్లాస్ రూమ్. మనం క్రిస్టల్ ఫీల్డ్ థియరీ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ పార్ట్ 1లో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పుకోవడమే కాకుండా ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా డిస్కస్ చేసాం. అది చూసి మీకు మంచి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. దాని కంటిన్యూషన్ ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ గురించి మాట్లాడుకుంటాం కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పి చూసినట్టయితే బయట రాసుకున్నాం. పీజీ ఎంట్రన్స్ కెమిస్ట్రీ రాసే వాళ్ళకి ఉపయోగపడవచ్చు, ఐఐటి జామ్, బిఎస్సి రెగ్యులర్ కెమిస్ట్రీ చదివే వాళ్ళకి ఉపయోగపడుతుంది, జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, అలాగే నీట్, ఈ రకమైనటువంటి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ లెక్చర్స్ నేను రికార్డ్ చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బి వెంకట్రావు, వర్కింగ్ యాజ్ లెక్చరర్ ఎట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆర్ట్స్ కాలేజ్, రాజమండ్రి. నా ఇంట్రడక్షన్ మీ అందరికీ తెలిసిందే. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ గురించి ఒక్కసారి చిన్న మాట ఏంటి అంటే, ప్రపోజ్డ్ బై బీతే అండ్ వాన్ వ్లెక్ అని చెప్పి చెప్పుకున్నాం. ఏ ఉద్దేశంతో ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీని ప్రపోజ్ చేశారు అంటే, చూడండి ఇక్కడ మనం క్లియర్ గా రాసుకున్నాం. టు ఎక్స్ప్లెయిన్ బాండింగ్, దేనికి మధ్య ఉన్నటువంటి బాండింగ్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ కి లైగాండ్ కి మధ్య ఉన్నటువంటి బాండ్ ఎలా ఉంటుంది, వాటి యొక్క షేప్స్ ఎలా ఉంటాయి, ఈ విషయాలను మనం డిస్కస్ చేయడం కోసం ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనే దాన్ని ప్రపోజ్ చేశారు. అలాగే కలర్ ఆఫ్ దట్ కాంప్లెక్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లేదా మ్యాగ్నెటిక్ బిహేవియర్, అంటే డయామాగ్నెటిక్ బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేస్తుందా లేదా పారామాగ్నెటిజాన్ని ఎగ్జిబిట్ చేస్తుందా, ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి. అయితే కాంప్లెక్స్ కాంపౌండ్స్ స్టడీ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఎవరన్నా చెప్పినా చెప్పకపోయినా ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ ని క్యాలిక్యులేట్ చేయడం కూడా మీకు రావాలి. నేను ఇదంతా కూడా అయిపోయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ మీ చేత చేయించి చూపిస్తాను. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు √n × n+2 బోర్ మ్యాగ్నెటాన్స్ ఫార్ములా ఉంటుంది. దాని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది కంపల్సరీ, మర్చిపోవద్దని ఇటు పరిస్థితిలో ప్రాక్టీస్ చేయండి. ఫాస్ట్ గా చేయడం కూడా రావాలి. సో అలాగా ఫాస్ట్ గా ఆ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ అవి చేయాలి అంటే మళ్ళీ నేను మొదటికే తీసుకెళ్తాను మిమ్మల్ని. ఎక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద మంచి గ్రిప్ ఉండాలి. పదే ఆ మాటే చెప్తున్నాను మీకు. ఓకే, ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంతా కూడా దేని మీద బేస్ అయ్యింది అంటే, ప్యూర్లీ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ ద లైగాండ్ అండ్ ద మెటల్ అయాన్ అని చెప్పుకున్నాం. అంటే అయానిక్ అట్రాక్షన్ అని చెప్పి లాస్ట్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ద్వారా ఏమేమి జామెట్రీ స్టడీ చేయొచ్చు అంటే, ఆక్టాహెడ్రల్ స్టడీ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆక్టాహెడ్రల్ గురించి మాట్లాడుకున్నాం చాలా డెప్త్ గా. టెట్రాహెడ్రల్, టెట్రాగోనల్, స్క్వేర్ ప్లానార్, ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అన్ని కూడా మనం క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఉపయోగించి చక్కగా బాండింగ్, స్ట్రక్చర్, కలర్, మ్యాగ్నెటిక్ బిహేవియర్, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇంకొకసారి మళ్ళీ చూడండి, 5 d ఆర్బిటాల్స్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. టు అండర్స్టాండ్ CFT, it is very much essential to understand the description of the lobes of d orbitals. ఈ 3 1 2 3 ఒక రకంగా కనిపిస్తాయి. ఇవి 2 అంటే dx² - y², అలాగే dz². dx² - y² అండ్ dz² ఆర్బిటాల్స్ ఏమో అలాంగ్ ద లోబ్స్, ఈ లోబ్స్ ఏమో అలాంగ్ ద యాక్సిస్ ఓరియంట్ అయి ఉన్నాయి చూడండి. ఇవి dxy, dxz, dyz. ఇక్కడ ఈ లోబ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, dxy గాని తీసుకుంటే లోబ్ ఎక్కడ ఉన్నాయో చూడండి, ఇన్ బిట్వీన్ x అండ్ y యాక్సిస్ ఉంది. సో ఇక్కడే అసలైనటువంటి పట్టంతా ఉంటుంది అనమాట క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో. సో డి ఆర్బిటాల్స్ యొక్క లోబ్స్ ఎలా ఉన్నాయి కాబట్టి బయట నుంచి కాంప్లెక్స్ ఫామ్ చేయడానికి వచ్చేటటువంటి లైగాండ్స్ ఎలా వస్తున్నాయి అంటే, అలాంగ్ ద యాక్సిస్ వస్తూ ఉంటే ఒక రకమైన ఇంటరాక్షన్ ఉంటుంది, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ గానీ వస్తూ ఉంటే
అప్పుడు ఇంకొక రకమైనటువంటి ఇంటరాక్షన్ వస్తుంది. అక్కడే మనకి ఆక్టాహెడ్రల్ కి టెట్రాహెడ్రల్ కి మధ్య డిఫరెన్షియేషన్ జరుగుతుంది. అందు గురించి ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి జస్ట్ బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కొంచెం డీటెయిల్ గా మళ్ళీ ఇవి కూడా స్టడీ చేయండి. DXY లోబ్స్ ఎలా ఉంటాయంటే ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, DXZ ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్, DYZ ఇన్ బిట్వీన్ వై అండ్ జెడ్ యాక్సిస్, DX² - Y² ఏమో లోబ్స్ లై ఆన్ ద అంటే వాటి మీద ఎక్స్ అండ్ వై యాక్సిస్ మీద ఉంటాయి. అలాగే DZ² గురించి కూడా మనం డీటెయిల్ గానే చెప్పుకున్నాం. వీటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ తో టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు స్టడీ చేద్దాం. ఇది చిన్న టాపికే, కానీ మనకు అవసరం ఉంటుంది. ఎందుకంటే CFSE క్యాలిక్యులేట్ చేయాలి. ఆ CFSE క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీ ఈ 3 రకాలైనటువంటి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్ అలాగే స్క్వేర్ ప్లానార్ మీద మంచి గ్రిప్ ఉండాలి. చూడండి, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో స్ప్లిట్టింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఎలా జరుగుతాయి అనేది చెప్పుకోవాలి. ఓకే, టెట్రా అంటే 4 అని తెలుసు. కాబట్టి టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో కోఆర్డినేషన్ నెంబర్ అంటే సెకండరీ వ్యాలెన్సీ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ టెట్రా పేరులోనే ఉంది కదా, కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 4. ఆక్టాహెడ్రల్ అయితే 6 అవుతుంది. మరి అక్కడేమో ఆక్టా కాబట్టి 8 అనొద్దు. సో ఇక్కడ టెట్రా కాబట్టి 4 అన్నాననే మీరు అలా అనొచ్చు అనమాట. సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో 6 ఉంటుంది అనమాట. In a tetrahedral complexes, the ligands approaches the central metal ion in between the axis. దీన్ని అండర్లైన్ చేయండి. సో టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో లైగాండ్స్ సెంట్రల్ మెటల్ అయాన్ ఎలాగ అప్రోచ్ అవుతున్నాయి? ఇన్ బిట్వీన్ ద యాక్సిస్. కాబట్టి ఏ ఆర్బిటాల్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాయి? ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్, d ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నమాట. ఆక్టాహెడ్రల్ కి డిఫరెంట్ గా ఇది గుర్తించాలి. హెన్స్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద లైగాండ్ ఇంటరాక్ట్స్ మోర్ విత్ T2 సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకే, ఇక్కడ G అనేది తీసాం, ఇక్కడ T2 అంటాం లేదా E అంటాం. T2G, EG అని అనం టెట్రాహెడ్రల్ లో. దానికి కారణం ఏంటంటే సిమెట్రీ ఎలిమెంట్స్ గురించి మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉండదు, అవి ఉండవు. ఓకే, ఇప్పుడు T2 సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఏమవుతాయి మనకు అప్పుడు? మరి DXY, DYZ అండ్ DXZ ఆర్బిటాల్స్. అంటే ఇందాక ఆక్టాహెడ్రల్ సెట్ ఏదైతే చెప్పుకున్నామో దానికి ఇప్పుడు స్ప్లిట్టింగ్ అనేది రివర్స్ లో ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే ligands approaches the central metal ion in between the axis. సో ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉన్నటువంటి d ఆర్బిటాల్స్ ఏవి? T2 సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి కాబట్టి ఈ 3 ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఎలివేట్ అవుతుంది. ఈ ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 ఆర్బిటాల్స్ d ఆర్బిటాల్స్ DX² - Y² అండ్ DZ², వాటి యొక్క ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. థర్స్ the energy level of T2 orbitals gets elevated, increased, and that of E set of orbitals is lowered. తగ్గుతుంది అన్నమాట. సో ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తూ రండి. ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ ఫీల్డ్, ఆ అరేంజ్మెంట్ అంటే ఒక క్యూబ్ లో టెట్రాహెడ్రల్ మాలిక్యూల్ ఉంచితే ఎలాగ ఉంటుంది అనే దాన్ని ఇక్కడ ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సేమ్ నేను ఇందాక స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలే మళ్ళీ ఇక్కడ వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి దాన్ని చూడండి. ఇక్కడ చూడండి. థర్స్ T2 ఆర్బిటాల్స్ ఆర్ నియరర్ టు ద డైరెక్షన్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ద లైగాండ్స్ దాన్ ద E ఆర్బిటాల్స్. అదే ఇందాక నేను చెప్పింది. T2 సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటాయి కాబట్టి లైగాండ్స్ ఎలా వస్తున్నాయి? ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ వస్తున్నాయి కాబట్టి T2 సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ కి రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుగురించే దాని యొక్క ఎనర్జీ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, ఈ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అంటే స్టెబిలిటీ ఈ ఆర్బిటాల్స్ కి వస్తాయి, డీస్టెబిలైజ్డ్ ఏ అవుతాయి అంటే T2 సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ డీస్టెబిలైజ్ అవుతాయి. హౌఎవర్ ఇక్కడ చూడండి, ద లైగాండ్స్ డో నాట్ డైరెక్ట్లీ అప్రోచ్ ఎనీ ఆఫ్ ద మెటల్ d ఆర్బిటాల్స్. ఇక్కడ ఈ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చెప్పాలి అంటే అసలు ఏ ఆర్బిటాలు
ఏ లైగాండ్ తో డైరెక్ట్ గా ఢీ కొనదు, ఏదో పక్కగా వస్తుంది అనమాట. దానికి ఉండి సిగ్నిఫికెన్స్ దానికి ఉంది. ఆ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పాయింట్, ద లైగాండ్స్ డు నాట్ డైరెక్ట్లీ అప్రోచ్ ఎనీ ఆఫ్ ద మెటల్ d ఆర్బిటాల్స్. సిన్స్ ఇట్ హ్యాస్ నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ, నో నీడ్ టు మెన్షన్ g or u టర్మ్స్. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పినటువంటి విషయమే. ఇదిగో చూడండి, ఒక క్యూబ్ లో టెట్రాహెడ్రల్ మాలిక్యూల్ ఉంచితే ఏ రకమైనటువంటి అరేంజ్మెంట్ వస్తుంది అనేది ఇక్కడ డయాగ్రామేటిక్ గా వేసాను. ఇది ఇంత క్రితం వేరే స్లైడ్ లో మీకు రాసింది కూడా. ఓకే, టెట్రాహెడ్రల్ ఫీల్డ్ లో స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ డయాగ్రామేటిక్ గా ఒకసారి చూడండి. d ఆర్బిటాల్స్ ఎక్కడ ఫ్రీ అయాన్, బయట నుంచి ఏ సంబంధం లేనప్పుడు ఇదిగో 5 d ఆర్బిటాల్స్ డీజెనరేట్ అంటే సమాన శక్తి స్థాయి కలిగినటువంటి 5 d ఆర్బిటాల్స్. యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ద d ఆర్బిటాల్స్ ఇన్ స్పెరికల్ క్రిస్టల్ ఫీల్డ్, లైగాండ్స్ జస్ట్ వస్తున్నాయి అంటే ఈ ఆర్బిటాల్స్ అలర్ట్ అవుతాయి. అలర్ట్ అయితే ఏమవుద్ది, వాటి యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏంటి, లైగాండ్స్ వచ్చేసాయి. సో లైగాండ్స్ వచ్చేస్తే ఏమవుతుంది అని చెప్పన్నాను, 5 d ఆర్బిటాల్స్ సెట్ రెండుగా విడిపోతాయి. అయితే ఏ సెట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ఏ సెట్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అనేది ఇక్కడ పాయింట్. ఓకే, రెండుగా విడిపోతాయని చెప్పుకున్నాం. పై ఎనర్జీ ఉన్న దాన్నేమో వి కాల్ ఇట్ యాజ్ T2 సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్, దట్ ఈస్ dxy, dyz అండ్ dxz ఆర్బిటాల్స్. అవి 3. ఇంకోటి ఏంటి, ఈ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్, దే ఆర్ dx² - y² అండ్ dz². దీన్నే మనం స్ప్లిట్టింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ టెట్రాహెడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్ అని చెప్పి చెప్పుకున్నాం. ఈ T2 సెట్ నుంచి ఈ సెట్ వరకు ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ ని మనం డెల్టా T తో సూచిస్తాం. ఆక్టాహెడ్రల్ అయితే డెల్టా O అంటే ఆక్టాహెడ్రల్, ఇక్కడ T అంటే టెట్రాహెడ్రల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, డెల్టా T. ఓకే, దీన్ని ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారని చెప్పన్నాను, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యారీ సెంటర్. బ్యారీ సెంటర్ నుంచి ఒక ఎలక్ట్రాన్ T2 సెట్ లోకి గాని వెళ్తుంది అంటే 0.4 డెల్టా T ఎనర్జీ డీస్టెబిలైజ్ అవుతుంది. అదే 2/5 డెల్టా T. అలా కాకుండా ఒక ఎలక్ట్రాన్ ఈ సెట్ లోకి కానీ వెళ్తుంది అనుకోండి, అంటే dx² - y² లేదా dz² లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు 0.6 డెల్టా T వాల్యూ స్టెబిలిటీ పొందుతుంది. సో స్టెబిలిటీ పొందడానికి ట్రై చేస్తుందా లేకపోతే డీస్టెబిలైజ్ అవడానికి ట్రై చేస్తుందా అంటే డెఫినెట్ గా ఒక మాలిక్యూల్ స్టెబిలిటీ కోసం చూస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్ ముందుగా వీటిలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఖాళీ లేకపోతే లేదా పెయిరింగ్ ఎనర్జీతో లింకప్ అవుతుంది ఆ విషయాలు, అప్పుడు ఎలక్ట్రాన్ T2 లోకి వెళ్తుందా అనేది డెసిషన్ జరుగుతుంది. సో ఈ ఎనర్జీ లెవెల్స్ ఒకసారి మీరు చూసుకోండి. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ ఫీల్డ్. సో ఫాలో అయ్యారనుకుంటున్నాను, మీరు చక్కగా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు ఏదైతే డయాగ్రామ్ చూసి ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ మళ్ళీ మీకు స్లైడ్ రూపంలో కనిపిస్తుంది చూడండి. ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ ఫీల్డ్ ఈస్ డినోటెడ్ బై డెల్టా T అని చెప్పాను. ఇన్ దిస్ field, the d orbitals doesn't interact directly with the ligand field. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అని ఇందాక చెప్పాను, మళ్ళీ మీకు స్ట్రెస్ చేస్తున్నాను. ఇక్కడ హెడ్ ఆన్ కొలిజన్ ఉండదు, డైరెక్ట్ గా కొలిజన్ ఉండదు. ఉండకపోతే ఏంటనేది మనకు వస్తుంది చూద్దాం. హెన్స్ స్ప్లిట్టింగ్ ఆఫ్ d orbitals is less than that seen in octahedral complex. సో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేనప్పుడు ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉందో అంటే T2 సెట్ కి ఈ సెట్ కి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో అదే విషయాన్ని ఇక్కడ చూడండి, డెల్టా T విల్ బి ఆల్వేస్ లెస్ దెన్ డెల్టా O. ఓకేనండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ చెప్పేసాను అనుకోండి. ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ an electron entering into E orbital is stabilized by ఎంత 0.6 delta T, while an electron entering into T2 orbital is destabilized by 0.4 delta T. So ఈ values మనకి important. In this system, the first two electrons enters into the two E orbitals. ఓకే, ఎందుకని ఈ ఆర్బిటాల్స్ లో ఎన్ని ఉన్నాయి ఆర్బిటాల్స్, d ఆర్బిటాల్స్ 2, dx² - y² అండ్ dz². ఆ రెండాటిలో ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత ద థర్డ్ ఎలక్ట్రాన్ మే ఎంటర్ ఇంటూ ఏ T2 ఆర్ ఎన్ E ఆర్బిటాల్. అక్కడ కండిషన్స్ అప్లై డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద లైగాండ్. ఓకే, కానీ టెట్రాహెడ్రల్లో సాధ్యమైనంత వరకు ఈ హై స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. ఎందుకనేది ఇప్పుడు చూద్దాం. The crystal field splitting in a tetrahedral field is smaller than that in an octahedral field. ఇందాక రాసుకున్నాం delta T is less than delta O అని. Because in an octahedral complex there is a ligand along each axis, and in a tetrahedral complex low ligand lies directly along any axis. పక్క నుంచి వస్తుంది అని చెప్పాను కానీ డైరెక్ట్ గా హెడ్ ఆన్ కొలిషన్ ఉండదు. అందు గురించి ఆ వాల్యూ తక్కువ ఉంటుంది. అలాగే there are only 4 ligands in the tetrahedral complex. octahedral లో ఎన్ని 6 ligands ఉంటాయి, మరి tetrahedral లో 4 ఉంటాయి. మరి ఆ వాల్యూ కూడా తగ్గిపోతుంది కదా ప్రపోర్షనేట్ గా. అదే విషయాన్ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. Hence the tetrahedral orbital splitting, that is delta T, is less than delta O for the same metal ion ligands and metal ligand distances. ఎంతో చూడండి, delta T is equal to 4/9 delta O. ఈ వాల్యూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకన్నానంటే ఈ మధ్య కాలంలో ఒక క్వశ్చన్ చూశాను మనకు ప్రీవియస్ ఇయర్ లో. ఆ క్వశ్చన్ ఏమడిగారంటే చాలా సింపుల్ అంటే సింపుల్ గా ఉంది. డెల్టా టీ వాల్యూ ఇచ్చేసారు, డెల్టా ఓ వాల్యూ ఎంత ఉంటుంది అని అడిగారు. అంతే క్వశ్చన్. ఎంత ఉంటుంది అంటే జస్ట్ ఇంకా ఫార్ములా వేసి మీరు క్యాలిక్యులేట్ చేసి 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అయితే ఆన్సర్ పెడతారు, మీకు ఆ బిట్ కరెక్ట్ అవుతుంది. అంత సింపుల్ గా ఉంటాయి అన్నమాట ఇక్కడ క్వశ్చన్స్. డైరెక్ట్ గా మనం చేయగలిగితే ఆ ఫార్ములా గుర్తొస్తే ఆన్సర్ రైట్ అవుతుందండి. ఇక్కడ గెస్సింగ్ ఏం అవకాశం ఉండదు. సో ఇవి అంత కష్టంగా కూడా ఉండవు. మీకు తగిలిందా జాక్పాట్ కొట్టినట్టే, సింపుల్ గా మీకు ఆన్సర్ చేస్తారు. చూడండి, యాజ్ ఎ రిజల్ట్ ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీస్ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ జనరలీ ఆర్ నాట్ లార్జ్ ఎనఫ్ టు ఫోర్స్ ఎలక్ట్రాన్ పెయిర్. ఎలక్ట్రాన్ పెయిరింగ్ జరగదు. అందు గురించి లో స్పిన్ కాన్ఫిగరేషన్స్ ఆర్ రేర్లీ అబ్జర్వ్డ్. అంటే హై స్పిన్ కాంప్లెక్సెస్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఓకే, ఆక్టాహెడ్రల్ వర్సెస్ టెట్రాహెడ్రల్ ఎక్స్ప్లెయిన్ చేసిందే మీకు ఆల్రెడీ. ఆక్టాహెడ్రల్ ఫీల్డ్ dxy, dyz, dxz 3 కలిపి T2z ఆర్బిటాల్స్ అన్నాం. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇందులోకి ఎంటర్ అయింది అంటే స్టెబిలిటీ ఎంత వస్తుంది? 0.4 డెల్టా ఓ వస్తుంది. ఈ నిండిపోయిన తర్వాత ఎలక్ట్రాన్ ఇందులోకి వెళ్ళాలా అనేది లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఇందులోకి వెళ్ళింది అనుకోండి, డి స్టెబిలిటీ ఎంత? 0.6 డెల్టా ఓ అని చెప్పి అనుకుంటున్నాం. దాన్ని ఈజీ సెట్ అన్నాం. dx² - y² అండ్ dz² ఆర్బిటాల్స్ 2 ఉంటాయి ఈజీ సెట్ లో. దీనికి ఆపోజిట్ గా మనం దీన్ని పెట్టాం, టెట్రాహెడ్రల్ ఫీల్డ్ పెట్టాం. ఈ రెండాటికి మధ్య ఉన్న డిఫరెన్స్ డెల్టా టీ అన్నాం. 3 ఆర్బిటాల్స్ ఏమో T2 అన్నాం, కింద ఉన్న 2 ఆర్బిటాల్స్ ని ఈ అన్నాం. ఈ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే 0.6 డెల్టా టీ స్టెబిలిటీ వస్తుంది. లేదా T2 లోకి వెళ్ళింది అనుకోండి 0.4 డెల్టా టీ డి స్టెబిలిటీ వస్తుంది. సో ఈ రకంగా ఆక్టాహెడ్రల్ వర్సెస్ టెట్రాహెడ్రల్ ఈ డయాగ్రామ్ కూడా మీకు మైండ్ లోకి ఎక్కించండి. ఒకసారి జస్ట్ పేపర్ మీద మీరు రాసుకున్న తర్వాత దాన్ని మైండ్ లోకి ఎక్కిస్తే ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. రాబోయే 1 or 2 నెక్స్ట్ క్లాసెస్ లో మనం ప్రాబ్లమ్స్ చేస్తాం దీని మీద. ఓకే, ఫైనల్ గా టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ హై స్పిన్ ఎందుకు అవుతాయి, ఇంకోటి ఏంటంటే ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉంది, అవే ఎందుకు ఫామ్ అవుతాయి అనే యాంగిల్లో ఫైనల్ గా సినాప్సిస్ అన్నమాట ఒక క్యాప్స్యూల్ రూపంలో ఇక్కడ రాసాం. జస్ట్ ఒకసారి చదువుకుంటూ వెళ్తే చూద్దాం. సో టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ హై స్పిన్ ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ligands ఏంటండి? there are only 4 ligands in the tetrahedral complex and hence the ligand field is roughly ఎంత అవుద్ది? 2/3 of the octahedral field. octahedral field లో 6, tetrahedral field లో 4, అంటే మీకు ఆ వాల్యూ ఎంత అవుద్ది? 2/3 అవుతుంది అనమాట రెండాటికి కంపారిజన్ చేస్తే. The direction of ligand approach in tetrahedral complex does not coincide with the d orbitals. అదే చెప్పాను మీకు, ఆ వచ్చేటటువంటి లైగాండ్స్ డైరెక్ట్ గా కాకుండా పక్క నుంచి వస్తాయి అన్నమాట కొంచెం. అందు గురించి అక్కడ కూడా వాల్యూ తగ్గిపోతుంది. దిస్ రెడ్యూసెస్ ద ఫీల్డ్ బై అ ఫ్యాక్టర్ మళ్ళీ 2/3. దేర్ఫర్ డెల్టా టీ ఈజ్ రఫ్లీ ఎంత అవుతుందో చూడండి, 4/9 ఆఫ్ డెల్టా ఓ అవుతుంది అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి
ఈజీగా అంటే మిగిలిన వ్యక్తుల నుంచి మనల్ని డిఫరెన్షియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్‌గా నేను చెప్పే క్లాసులన్నీ మాత్రం చాలా ఇన్ డెప్త్‌గా చెప్తాను. బిట్ ఏం మిస్ అవ్వదు. మీకు క్లారిటీ ఉంటుంది. కాకపోతే మీరెంత వర్క్ చేస్తారనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు నేను చేసిన వీడియోల మీద మీరైతే మాత్రం గ్రిప్ ఎవరో తెచ్చుకోలేదు. అది నాకు తెలుస్తుంది బీయింగ్ ఏ యూట్యూబర్. ఎందుకంటే మీరు ఎంత టైం ఎవరు స్పెండ్ చేస్తున్నారనేది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయట్లేదు. దానికి వేరే కారణాలు ఉండొచ్చు. నాకంటే మీకు బెటర్ మెటీరియల్ ఉండొచ్చు. లేదా ఆల్రెడీ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయి ఉండొచ్చు. సో వాటెవర్ ఇట్ మే బి మీరు మంచి ర్యాంక్ సాధిస్తే నేను కూడా మీకు గుర్తుంటానని చెప్పి నా ఉద్దేశం. యాజ్ ఎ రిజల్ట్ ఆల్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఆర్ అంటే ఆల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ హై స్పిన్ కాంప్లెక్సెస్ ఉంటాయి. లో స్పిన్ కాంప్లెక్సెస్ ఉండవు. సిన్స్ ద డెల్టా టీ ఈజ్ నార్మల్లీ స్మాలర్ దాన్ ద పేరింగ్ ఎనర్జీ. Hence, low spin configurations are rarely observed. Usually, if a very strong field is there, అప్పుడు స్క్వేర్ ప్లానర్కి వెళ్ళిపోతే తప్ప వేరే వాటికి వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెన్ డు వి ఎక్స్పెక్ట్ టెట్రాహెడ్రల్ జామెట్రీ కండిషన్ చూడండి. స్మాల్ మెటల్ అయాన్ లార్జ్ లైగాండ్స్ అండి. అంటే స్మాల్ మెటల్ అయాన్స్ లార్జ్ లైగాండ్ అంటే సిఎల్ మైనస్ బిఆర్ మైనస్ ఐ మైనస్ ఇటువంటి లార్జ్ లైగాండ్స్ ఉన్నప్పుడు టెట్రాహెడ్రల్ జామెట్రీ రావడానికి అవకాశం ఉంటుంది. అలా మెటల్ అయాన్స్ విత్ 0 సిఎఫ్ఎస్సి అంటే D0 D5 D10 ఆర్ ఏ స్మాల్ సిఎఫ్ఎస్సి అంటే D2 D7 ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో టెట్రాహెడ్రల్ జామెట్రీ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్క్వేర్ ప్లానర్ టాపిక్ గురించి మాట్లాడతాం. అది కూడా అయిపోయిన తర్వాత మనం యాక్చువల్ బిట్లు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఓకే, చక్కగా మీరు ఈ వీడియోని కూడా వాచ్ చేశారు. నోట్స్ రాయండి. నోట్స్ రాసి నెక్స్ట్ వీడియోకి రెడీ అవ్వండి. ఆ నెక్స్ట్ వీడియో స్క్వేర్ ప్లానర్ అయిన తర్వాత దాంతో పాటే ఇంపార్టెంట్ బిట్స్ కూడా చేద్దాం. ఆల్ ద బెస్ట్.